అమ్మ కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారి విషయాల్లో శ్రమతో సామర్థ్యంతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా అందులో ఏర్పడుతున్న ఆలస్యాలు కొంత చికాకును కలిగించే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మీరు చేద్దాం అనుకుంటున్న ప్రతి కార్యక్రమంలో కూడా వ్యక్తుల యొక్క సహకారాన్ని విషయంలో కావచ్చు, దగ్గర ప్రయాణాల్లో కావచ్చు, ఈ సమయంలో ఈ పనిని పూర్తి చేయాలని ఏర్పరచుకున్న నిర్ణయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఒకటి మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ప్రయాణాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. తోబుట్టువులతో చేసే చర్చల్లో కానీ, తీసుకునే నిర్ణయాల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా ఆకస్మికమైన ఆలస్యాలు, ఆటంకాలు కొంత చికాకును కలిగించే అవకాశం ఉంది. కనుక దాన్ని బట్టి ప్రణాళికల్లో కొంత మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ ఈ రోజు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి కుటుంబ సంబంధమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది, కమ్యూనికేషన్ బాగుంటుంది. అదేవిధంగా ఆత్మీయులు, ముఖ్యులు సహకారాన్ని అందిస్తారు. బంధువర్గాన్ని కలుస్తారు. బంధువుల సహకారంతో అనుకున్న పనులు, ఆగిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎదురవుతున్న సమస్యలు, వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకుంటారు. సద్వినియోగపడే ఖర్చులు చేస్తారు. బంధువర్గంతో కలిపి తీసుకునే నిర్ణయాలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి కృషి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. కన్యా రాశి. అమ్మ ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారి విషయాల్లో మీ యొక్క విషయాల మీద మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా ఆగిన పనులు ముందుకు పెడతాయి. మీ వ్యక్తిగత విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆలోచనలలో వ్యక్తిగత వృద్ధి, వృత్తిపరమైన విషయాలు, వృత్తికి సంబంధించిన కీలక నిర్ణయాలు, కమ్యూనికేషన్ అభివృద్ధి మొదలైన విషయాల కొరకు మీరు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. బంధువర్గం యొక్క సహకారం బాగుంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుని అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి చేసే నిర్ణయాలు చాలా వరకు లాభదాయకంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది.